క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ప్రభు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ ఉదయం మన హృదయం దేవుని వాక్యంతో నిండి ఉండాలని, మనము తొణకని నిండు కుండలుగా లేఖనానుసారంగా జీవించాలనే ఉద్దేశంతో దేవుడు తన వాక్య వంటకాన్ని మనకివ్వడానికి ఆయన విందుశాలకు మనల్ని తెచ్చాడు. ఆయన పశువుల శాలలో పుట్టాడు, మనల్ని ఎక్కడికి తెచ్చాడు? విందుశాలకు తెచ్చాడు. ఇది వాక్యపు రెస్టారెంట్, వాక్యపు ఫాస్ట్ ఫుడ్స్ కదండి, వాక్యపు ఫుడ్ కోర్ట్. ఏం చెప్పాలి? ఇలాగ దేవుడు మనకు దేవుని లేఖనాలను తరచుగా అనుగ్రహిస్తున్నాడు. అందుచేత మన ఎడల దేవుని ఉద్దేశం మనకు అర్థమవుతుంది. మనతో ఆయనకు పని ఉన్న కారణం చేత ఆయన మనల్ని ప్రోత్సహిస్తూ మరింత బలంగా ప్రభు కొరకు జీవించాలని ఆయన ఆశపడుతూ ఏర్పాటు మనకు చేస్తున్నాడు. మంచిది. ఈ సమయంలో మన ధ్యానం కొరకు దైవ గ్రంథమైన బైబిల్లో నుండి మనం ఎరిగిన వచనం, జగమెరిగిన వచనం మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. ఆ వచనం విశ్వవిఖ్యాత వచనం, ప్రపంచ క్రైస్తవులకు పుట్టిన పిండి. ఆ వచనం ఎరుగని వారంటూ ఉండరు. క్రైస్తవ విశ్వాస ప్రపంచంలో ఈ వచనం తెలియని వారంటూ ఉండరు. అంత సుపరిచితమైన వచనం. అందులో నుండి కొన్ని సత్యాలు మనం నేర్చుకోవాలి. ఆ వచనం మనం చదివినప్పుడు ఓ సింతేనా అనిపిస్తుంది. బైబిల్లో వచనాలు తేలిగ్గా ఉన్నా వాతలు చాలా కఠినంగా ఉంటాయి. అందుచేత హెచ్చరికలు చాలా కఠినం. లేఖనాలు ధ్యానం చేస్తుంటే మనకు అర్థమవుతుంది. మనం వెలిగిన వచనం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఆ తరువాత మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలన వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మత్తయి సువార్త 11, 28, 29, 30 వచనాలు. మత్తయి సువార్త 28, 18, 19, 20 వచనాలు మనం చదువుకున్నాం. ఈ రెండు వచనాలకు సంబంధం ఉంది. ఈ రెండు వచనాలతో మనకు సంబంధం ఉంది. మనతో దేవునికి సంబంధం ఉంది. అందుచేత ఈ లేఖనాలు ఆ కోణంలో మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ పాదపీఠాన్ని ఆశ్రయిస్తున్నాం. మీ వేద పాఠాన్ని ఆశిస్తున్నాం. ఆశ తీర్చండి. మీరే మాతో మాట్లాడండి.
నా నాయన, మా ఆశల పల్లకి మీరు, మా ఆశా సౌధం మీరు, మా ఆశ, మా ఆసక్తి మీరే. మీరే మాతో మాట్లాడండి ప్రభా. మీ మాటలే కోరుకుంటున్నా. మానవ మాతృడు ఇక్కడ కనిపించకుండును గాక. మీరే మాట్లాడి మహిం పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం చదువుకున్న వాక్య భాగం మనందరికీ బాగా సుపరిచితమైన వాక్య భాగం. సండే స్కూల్ కాలం నుండి కూడా ఎరిగిన వాక్య భాగం. 11:28 మత్తయి సువార్త. దేవాలయాల్లో, మందిరాలలో, బయట, లోపల విస్తారంగా వ్రాయబడే సువార్త వాక్యం. వీధులలో విస్తారంగా ప్రకటించబడుతున్న సువార్త వాక్యం. ఈ వాక్యం ప్రపంచమంతా విస్తరించింది. విరివిగా ప్రచురించబడి బహుళ ప్రాచుర్యంలోనికి వచ్చింది. అందుచేత చాలా తేలిగ్గా ఉండే వచనం బట్టి పట్టేది అని మనం భావించడం సహజం. ఇందులో ఇది ఒక నినాదం, యేసుక్రీస్తు చేసిన నినాదం. ఏ స్లోగన్ మేడ్ బై జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు సువార్త నినాద విధాన సువార్త. ఆయన సువార్త ప్రకటిస్తూ నినాదాలు చేశాడు. స్లోగన్ చిన్నగా ఉంటుంది కానీ భావం చాలా ఎక్కువగా ఉంటుంది. చెట్లు ప్రగతికి మెట్లు, ఇదొక నినాదం. ఇందులో చాలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా ఇందులో ఉంది. హరిత విప్లవం ఇందులో ఉంది. పచ్చదనం ఇందులో ఉంది. ఆక్సిజన్ ఉత్పత్తి ఇందులో ఉంది. మాట మాత్రం చాలా చిన్నగా ఉంటుంది స్లోగన్. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ప్రపంచానికి నినాద విధానాన్ని నేర్పించాడు. నినాద విధానం తెలంగాణలో ఉద్యమాలు నడవడానికి, ఆంధ్ర ప్రాంతం కంటే కూడా అధికంగా నడవడానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసా? వాళ్ళు చేసే నినాదాలు. ఈ నేల మనదిరా అనేటప్పటికి మందే ఈ నేల, పోరాడదాం అని వాళ్ళందరూ పోరాడారు. నినాదం అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రవేశపెట్టాడు ఈ విధానం. ఆయన ఇక్కడ ఒక నినాదం చేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుచేది. శ్రద్ధగా ఆలకించండి. ఈ నినాదంలో యేసుక్రీస్తు అడ్రస్ చేస్తున్నది ఎవరినంటే సమస్త జనులను. సమస్త జనులను అడ్రస్ చేస్తున్నాడు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ అడ్రస్ చేస్తున్నాడు. వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ప్రపంచ చరిత్రలో ప్రపంచాన్ని అడ్రస్ చేయగలిగిన వ్యక్తి యేసుక్రీస్తు మాత్రం. ఇది నిర్వివాదాంశం. ఇది వాదనాతీతం. వాదన ఈ అంశంలో నిరుపయోగం అవుతుంది. ప్రపంచాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడగలడు. ఈవెన్ హీ కెన్ అడ్రస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్. కరణం గ్రామాన్ని ఉద్దేశించి మాత్రమే మాట్లాడగలడు. పక్క గ్రామాన్ని గురించి మాట్లాడితే వాళ్ళు ఊరుకోరు. ఆ సంగతులు మీకెందుకయా, మీ పంచాయతీ మీరు చూసుకోండి అంటారు. కలెక్టర్ జిల్లాను ఉద్దేశించి మాత్రమే మాట్లాడాలి. పక్క జిల్లా గురించి తాను మాట్లాడితే ఊరుకోరు. మీకు అనవసరం. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ యూ. యు సీ యువర్ ఓన్ డిస్ట్రిక్ట్. మా వ్యవహారాలు మేము చూసుకుంటాం అని అంటారు. అలాగే ఒక సీఎం, ఒక చీఫ్ మినిస్టర్ తన రాష్ట్రాన్ని గురించే
ఉద్దేశించి మాట్లాడగలడు. పక్క రాష్ట్రాల గురించి మాట్లాడితే వాళ్ళు ఊరుకోరు. అలాగే ఒక దేశాధినేత ఆ దేశాన్ని గురించి మాత్రమే ఉద్దేశించి మాట్లాడగలడు. పక్క దేశాల గురించి మాట్లాడడానికి తనకు హక్కు ప్రభువు మాత్రమే ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడగలడు. దేవునికి స్తోత్రం. ఈ కెన్ ఈవెన్ అడ్రస్ ద వరల్డ్. ప్రపంచాన్ని ఉద్దేశించి, ప్రపంచాధినేత, సమస్త జనులారా అంటున్నాడు. సమస్త జనులారా, అందులో మనం కూడా ఉన్నాం. ఆ సమస్త జనుల్లో మనం కూడా ఉన్నాం. మనల్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సమస్త జనులు, అందరిని ఉద్దేశించి. అందుచేత 10:36 అపోస్తల కార్య గ్రంథంలో ఏముంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఉంది. ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా. మన ప్రధాని, అందరికీ ప్రధాని మన దేశంలో, ఒకడు నమ్మినా నమ్మకపోయినా. ప్రధానిగా ఎన్నుకొనబడ్డాడు. నేను నమ్మను అంటే అది నీ కర్మ అంటాడు అవతలవాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కొందరు నమ్ముతారు, నమ్మకపోతారు. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు గాక. కానీ ఆయన అందరికీ ప్రభు కాకపోడు. అందరికీ ప్రభు కాకపోడు. అది దైవత్వం అనేది అక్కడే మనకు కనిపిస్తుంది. దేవుడు అందరివాడు కాకపోతే, దేవుడు అందరికీ చెందినవాడు కాకపోతే దేవుడు అవడానికి అవకాశం లేదు. దేవుడు అవ్వడానికి అవకాశం లేదు. గాడ్ ఈజ్ ఎ గాడ్ బిలాంగ్ టు ఆల్. లోకల్ గాడ్స్ అనే మాటకు బైబిల్లో స్థానం లేదు. లిటిల్ గాడ్స్, లోకల్ గాడ్స్, న్యూ గాడ్స్, అప్కమింగ్ గాడ్స్, అవుట్డేటెడ్ గాడ్స్. ఆయన పాత దేవుడండి. ఆయన కొత్త దేవుడండి. అవకాశం లేదు. దేవుడు ప్రపంచమంతటికీ చెందినవాడై ఉండాలి. మన ఎన్నిక అంత జ్ఞానంతో ఉండాలి. దేవుని ఎన్నుకోవడం ఊరికి మన భయంలో నుండో ఆందోళన నుండో ఏదో ఒక రాయేస్తే పోతుందిలే అని అనుకుంటే మన వెర్రితనం అక్కడే బయటపడుతుంది. దేవుణ్ణి ఎంపిక చేసుకోవడంలో మన విజ్ఞత, మన వివేకం, మన జ్ఞానం, మన చదువు, మన చాకచక్యం, మనకున్న కొద్దిపాటి జ్ఞానం వినియోగించుకోవాలి. సినిమా డైరెక్టర్ చెప్పాడు ఇటీవల ఇంటర్వ్యూలో ఒకతను, అది ఆర్జీవి. మీరు ఎవరిని దేవుడు అని అన్నప్పుడు ఎవరిని దేవుడు అని చెప్తారండి అన్నాడు అవతల ఆయన. ఇప్పుడు ఆర్జీవి అన్నాడు, ఆర్జీవి అన్నాడు, ప్రపంచమంతటిలో అన్ని దేశాల్లో క్రిస్టియానిటీ ఉందండి, అన్ని దేశాల్లో ఉంది, అందుచేత యేసుక్రీస్తే దేవుడు అనుకుంటున్నాను నేను అన్నాడు. చూడండి ఎంత విఘ్నత వాడాడో. ఆయన నమ్మినా నమ్మకపోయిన వేరు సంగతి. అది ఒక ఫిలాసఫీ చెప్పాడు. ఇంకో మాట అన్నాడు ఆయన, చాలామంది హైందవులుగా ఉండి వాళ్ళందరూ విగ్రహారాధన విడిచిపెట్టి క్రైస్తవులుగా విశ్వాసంలోకి వచ్చారు. అది నేను గమనించాను. కానీ క్రైస్తవులు వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టి మళ్ళీ విగ్రహాలను వెళ్ళడం నేను ఎక్కడ చూడలేదన్నాడు. ఎంత గొప్ప సంగతి. తనకున్న జ్ఞానాన్ని, దేవుణ్ణి అర్థం చేసుకోవడం, వాడుకోవడం, అది అన్నమాట ఈ సంగతి. మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటాం. కొనుగోళ్లలో, అమ్మకాల్లో, బేరసారాల్లో చాలా జ్ఞానంగా ఉంటాం.
దేవుని దగ్గర మనం చాలాసార్లు జారిపడతాం. ఈయన సమస్త జనులను ఉద్దేశించి మాట్లాడగలం. అందుచేత మనం యేసుక్రీస్తును ఎన్నుకున్నాం. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప పని చేశామండి. ఒక గొప్ప పని చేశాం. అది మనకు తెలిసి చేశామా, తెలియక చేశామా, మొత్తం మీద ప్రభువును అర్థం చేసుకుని ఒక గొప్ప పని చేశాం. యేసుక్రీస్తు నా దేవుడని చెప్పడానికి మనం పూనుకున్నాం. ఆయన అందరికీ దేవుడని మనకు అర్థమవుతుంది. ప్రపంచమంతటికి ఆయన సమస్త జనులను ఉద్దేశించి అడ్రస్ చేస్తున్నాడు. సమస్త జనులారా అంటున్నాడు. ఈ సమస్త జనుల యొక్క స్టేటస్ చెప్తున్నాడండి. అది మనం ధ్యానించాలి. సమస్త జనులు ఎలా ఉన్నారో చూడండి. సమస్త జనులు ఎలాగున్నారంట? ప్రయాసపడి అంటున్నాడు. అంటే ప్రయాసములో ఉన్నారు. ప్రయాసపడుతున్న సమస్త జనులు, ఆల్ ద పీపుల్ దోస్ హు ఆర్ స్ట్రగలింగ్. ప్రయాసపడుతున్న సమస్త జనులు ప్రయాసలో ఉన్నారు. రాజైనా తర్వాత చెప్పండి. మీరు చాలాసార్లు నేను చెప్పాను, మీరు విన్నారు, మీరు మర్చిపోరు అనుకుంటున్నాను నేను. అసలు మిమ్మల్ని మర్చిపోయాను సార్. మీరు చెప్పిన ఏం గుర్తుంటాయి అంటారా? రాజైనా రోజు గడవని వాడైనా, రాజైనా రోజు గడవని వాడైనా గమనించండి ఎలా ఉన్నాడు? ప్రయాసలో ఉన్నాడు. రాజుకు తగ్గ ప్రయాస రాజుకు, రోజు గడవని వానికి తగ్గ ప్రయాస రోజు గడవను. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది. ఇక్కడ బాగా కనెక్ట్ అయ్యారు. సమస్త జనుల స్టేటస్ అండి ఇది. ప్రయాసపడుతున్నాం. ప్రయాస మన జన్మ హక్కుగా భావించి స్ట్రగుల్ అవుతున్నాం. ఉనికి కొరకు స్ట్రగుల్ అవుతున్నాం. బతకడానికి బతుకు కుస్తీ పడుతున్నాం. బతుకు వస్తాదులుగా జీవిస్తున్నాం. ఒక్కొక్క సమస్యను ఎదుర్కొంటున్నాం. కింద పడుతున్నాం, పైకి లేస్తున్నాం, మళ్ళీ కింద పడుతున్నాం. ఎన్నో రకాల ప్రయాసలు పడుతున్నాం. ఇది మనం ఆడుతున్న బ్రతుకు ఆట. బ్రతుకు ప్రయాస. ఈ ప్రయాస మానవునికి ఎక్కడి నుంచి ప్రారంభమైందో చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 3:16 చూడండి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కొందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. 17 కూడా. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ప్రయాస అనే మాట 2 సార్లు ఉంది ఇక్కడ. 16లో ఉంది, 17లో ఉంది. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను హెచ్చించదు. ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఈ ప్రయాస? గర్భస్థ వ్యవస్థ దగ్గర నుండి ప్రారంభమైంది. తల్లి కడుపులో ఉండగానే ప్రయాస మనకు అంటుకుంది. ప్రయాస. అందుచేత తల్లి గర్భస్థ వ్యవస్థలో ఉన్న మనం చెప్పుకోవచ్చు. ఆ పసికందు వాడు లోపల ఉండలేక తల్లిని తన్నుకుంటూ బయటకు వస్తాడు. దాటినే పురిటి నొప్పులు అన్నాం. వాడు ఒక్కొక్క తన్ను తంటుంటే ఇక్కడ అమ్మా అయ్యా అని ఏమరుస్తుంది. వాడి తన్నులే ఇవి. మమ్మీ నన్ను బయటకు రానివ్వండి, పిలవండరా, ఆటో పిలవండరా.
ఇటు తల్లి ప్రయాస, అటు బిడ్డ ప్రయాస. గర్భస్థ వ్యవస్థ నుండి ఈ ప్రయాస ప్రారంభమైంది. ప్రభు ఏమంటున్నాడు? సమస్త జనులారా ప్రయాసపడుతున్నా. ఇది ఎంత వాస్తవం అండి? హౌ ఇట్ ఈస్ ఎ ట్రూత్, హౌ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఒక నిజం, ఒక నిజం, ఒక ఇజం. ఇజం అంటే సిద్ధాంతం. ఒక సైద్ధాంతికత, జీవన సైద్ధాంతికత. పోరాడి బయటకు వస్తున్నాం. ఎంతవరకు ఈ పోరాటం చూడండి. పోరాడి బయటకు వచ్చి, తల్లి గర్భంలో నుంచి పోరాడి బయటకు వచ్చి, ఎంతవరకు అంటే 17 వచనంలో, నీ బ్రతుకు దినములన్నీ ప్రయాసంతోనే నీ బ్రతుకు దినములన్నీ తాని పంట తిందువు. 19 వచనం, నీవు నేలకు నీ చాలండి. ఎంతవరకు చూడండి. తల్లి గర్భంలో ప్రారంభమైన ప్రయాస మనం భూగర్భంలోకి వెళ్ళేదాకా ఉంటుంది. ఏమండి? తల్లి గర్భంలో ప్రారంభించబడిన ఈ ప్రయాస భూగర్భంలోనికి మనం వెళ్ళేదా అంటే తల్లి గర్భం నుండి భూగర్భం వరకు మనం ప్రయాసపడుతున్న వాళ్ళం. ఇది మానవ ప్రయాస ముఖ చిత్రం. మానవ ప్రయాస వైచిత్రి అంటే విచిత్రం. ప్రయాసపడుతున్నవాడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ ప్రయాస తల్లి గర్భస్థ వ్యవస్థ నుండి ప్రారంభమైంది అని ప్రభు చెప్తున్నాడు. ఆ నినాదంలో ఇంత ఫిలాసఫీ ఉందండి. ఏదో మనం బట్టి పట్టి చిన్నప్పుడు చెప్పేశాం కదా, సండే స్కూలు టీచర్కి కదా, చేతులు కట్టుకొని జ్ఞాపకం చేసుకొని ప్రయాసపడి చెప్పయా పూర్తిగా అలాగ బట్టి చెప్పిన మాటల వెనుక ఎంత ఫిలాసఫీ ఉందో చూడండి. ప్రభు ఒక్క మాట మాట్లాడంటే అదొక సముద్రం అండి. ఇట్స్ ఎ ఓషన్. ఓషనిక్ స్టేట్మెంట్స్. మన ప్రయాసకు ఆయన వివరణ ఇస్తున్నాడు. లేఖనాలు ఈ సంగతులు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. తల్లి గర్భంలో ప్రయాస. అంతేకాదు చూడండి, ప్రసంగి గ్రంథం చూద్దాం, 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 2:11 చూద్దామా? అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒక గాలికి ప్రయాసపడినట్టుగాను ఆగుపడెను. ఆఖరికి ప్రయాస గాలి ప్రయాస అయింది. అంటే మనం ప్రయాసపడిందంతా మనతో రాదు, మన వెంట రాదు. మన ఇంట ఉన్నదంతా మన వెంట రాదు. ప్రయాసపడి పదవులు సంపాదించి ధనాన్ని సంపాదించి వాటి మీద కూర్చుంటున్నాడు. కూర్చుని కూలబడుతున్నాడు. ఏమవుతుంది ఆఖరికి? రాజుల సొమ్ము రాళ్లపాలు. మనం చూస్తున్నాం.
అది భారతదేశానికి ఇతర దేశాలకు ఉండే తేడా. వీడు పక్కవాడికి కూడా దక్కకుండా దాని మీద పక్కేసుకుని పడుకుంటాడు. పక్కవాడికి కూడా దక్కకుండా దాని మీద పక్కేసుకుని పడుకుంటాడు. ఆఖరికి పైకి లేవడు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఇతర దేశాలు అలా ఉండదు. నేను నేను ధనవంతుణ్ణి, ఒకడు చదువుకున్నాడు బాగా, వాడి దగ్గర విద్య ఉంది, వివేకం ఉంది, చాకచక్యం ఉంది, నైపుణ్యం ఉంది. అయితే వాడి దగ్గర డబ్బు లేదు. ఒరేయ్, ఓ ఫ్యాక్టరీ పెట్టుకో, నేను డబ్బు సాయం చేస్తాను. పెట్టుకో, లాభాలు పంచుకుందాం, కొందరికి ఉద్యోగాలు వస్తాయి, నువ్వు బాగుపడతావు. వృధాగా నా దగ్గర డబ్బులు లేవు, లాభం బ్యాంకులో వేస్తే నా 4.5 ఇస్తాడు కదా ఇంట్రెస్ట్. పైగా దానికి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్, ఇంకా G8, ఇంకా G20 ఎన్నో సబ్మిట్ చేయాలి, దొంగరాతలు రాయాలి, ఇంత గొడవ ఉంటుంది. అదే కనుక ఒక కంపెనీ స్థాపనకి ఇస్తే గవర్నమెంట్ ఇంకా ఎక్కువ ఇస్తుంది లోన్ కూడా. అందుచేత ఆ దేశాలు దీవించబడ్డాయి, ఆ దేశాలు వర్ధిల్లాయి. వాళ్ళు ప్రభుత్వాల దాకా వెళ్ళి లోన్లు పెట్టుకున్న పని లేదండి. మనమే భారతదేశంలోనే మనం చెప్పండి మీరు, మన ఎవరు? లోనుకు లోనైన వాళ్ళం. అది మన స్టేటస్. లోనుకు లోనైన వాళ్ళం. లోన్ అక్కడ కాదు, ఓన్ అక్కడ. ఇక్కడ లోన్, అక్కడ ఓన్. ఆ స్పిరిట్ ఉంటుందండి ఇతర దేశాల్లో. ఆ స్పిరిట్. నేను కడపలో ఉన్న ఒక సహోదరుని కుమార్తెలు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశాను. ఒక అమ్మాయి జపాన్లో ఉంటుంది. ఆ అమ్మాయి ఉద్యోగానికి వెళుతూ వెళుతూ తన పర్సు పోగొట్టుకుంది దారిలో. అందులో ఏటీఎం కార్డు ఉంది, ఇంకా అన్ని కార్లు, రకాల కార్లు ఉన్నాయి. అమ్మాయి పాస్పోర్ట్ అందులో ఉంది, అలా ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి. ఎవరిని అడిగితే ఏం చెప్పి, పైగా జపాన్ భాష మాట్లాడాలి. దిగులుతో ఇంటికి వచ్చింది. రెండో రోజు అని తలుపు కొడుతున్నారు ఎవరో. పొద్దున్న తీశారు. ఐ కేమ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, సోన్స్ ప్లేస్. ఈజ్ ఇట్ యువర్ పర్స్ యూ లాస్ట్ ఆన్ సోన్స్ ప్లేస్? పర్స్ ఇచ్చేసాడు ఆయన. ఇదేనా మీ ఇల్లు? అందులో అడ్రస్ చూసి వచ్చాం మేము, ఇది మీ పర్స్ అనుకుంటే అందులో ఏమేమి ఉన్నాయో చూసుకోండి అన్నారు. అమ్మ ఎవరికి ఎంక్వైరీ చేయాలా, ఎక్కడా చేయాలి మనం? చేతిలో బ్యాగు బాగొట్టుకున్నందు చేత రిపోర్ట్ ఇవ్వాలని వెళితే మన ఊళ్ళల్లో తిరిగి వచ్చేలో మళ్ళీ జేబులో పరిచిపోతాయి. ఇది మన స్టేటస్. ఒరే, ఎలాగపోయినా బాగుండేదిరా బాబు, ఈ పరిచిపోయింది. ఇది మన స్టేటస్. వచ్చి ఇచ్చారంట. ఒక వస్తువు కొంటే అక్కడ అది పాడైపోయిందంట. తిరిగి ఆ షాపుకి వెళ్ళాడు. వెళ్తే షాపు క్లోజ్ చేసిందంట. ఏమిటి అమ్మాడు, షాపు క్లోజ్ చేసిందో, వాడు ఎప్పుడు వస్తాడో అనుకున్నాడు. మన వచ్చేస్తాడు. పక్క షాప్ వాడు పిలిచాడు. సార్ రండి, ఎందుకు వచ్చారంటే, చూడండి ఈ సెట్ కొన్నాను వీళ్ళ దగ్గర, నిన్న వాడేటప్పటికి పాడైపోయింది. అలాగా, రండి కూర్చోండి సార్. అతను బాగు చేసి ఇచ్చాడంట. బాగు చేసి ఇస్తాను, ఇది తీసుకెళ్ళండి, లేకపోతే కొత్తది తీసుకెళ్ళండి, నేను ఆయనతో మాట్లాడతాలేండి. వాళ్ళ మధ్య ఇలాంటి సంబంధాలు. కొత్తది తీసుకెళ్ళండి కావాలంటే, గ్యారంటీ ఉంది కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడేది కొత్తది తీసుకుని వచ్చాడు. ఆ ఇంటిగ్రిటీ చూడండి ఆ దేశాల్లో ఎలా ఉందో. మనకు అట్లా అది లేనందు చేస్తేనే మన దరిద్రం అనుభవిస్తున్నాం. ఒక 500 రూపాయలు రోడ్డు మీద పడిపోయినాయి అనుకోండి, మనం వెతుక్కుంటూ వెళతాం.
మనతో కూడా వెతకడానికి సాయం చేస్తారు కొందరు. మనకంటే వాడికి ముందు కనబడుద్ది అది. వాడు కాల్ పెట్టేసి, సార్ మీరంతా ఎతుకుతూ ఉండండి, నేను ఇక్కడ ఎతుకుతూ ఉంటా, చెప్తాలే కబురు చేస్తానంటాడు. వీడు వెళ్ళిపోయినాక వీడు కాల్ తీసి జేబులు వేసుకుంటా. దిస్ ఈజ్ ఇండియా. అందుచేత ప్రయాస రేటు మనకి ఎక్కువ అండి. ప్రయాస రేటు మన దేశంలో చాలా చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. ఈనాడు 2 బ్యాంకులు కనబడకుండా పోతున్నాయి, రేపు మాపు జరగబోతుంది. ఎస్బీఐ ఉండదు, ఎల్ఐసి ఉండదని చెప్తున్నారు. $7,00,00,000 వాళ్ళ దగ్గర లోన్ తీసుకున్నారు. కట్టే స్తోమత లేదు. అదాని బొత్తిగా చదువులేని 2 భారతదేశాన్ని ఏలుతున్నారండి. బొత్తిగా చదువులేని వాళ్ళు. అది మన నసీబనాలా లేకపోతే ఏమనాలో తెలియదు. అందుచేత వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ కానీ, తర్వాత ప్రపంచ పరిస్థితుల ప్రభావం కానీ, లేక గ్రోత్ రేటు పెంచడం కానీ, ద్రవ్యోల్బణం రాకుండా జాగ్రత్త పడడం, ఈ పదాలు అసలు అర్థం కావు, తెలియదు వాళ్ళకి. మనకు ప్రయాసం మిగిలిందండి. అయితే ఒకటి, ఇలాంటి పరిస్థితులలో మనకు దేవుడు ఆయన నినాదాన్ని వినిపిస్తున్నాడు. లెట్ ఇట్ బి ఇండియా ఆర్ ఇండియానా, ఏదైనా కానివ్వండి, వీ హ్యావ్ అవర్ గాడ్ హూ కెన్ అడ్రస్ ద వరల్డ్. ప్రపంచాన్ని శాసించగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రపంచాన్ని శాసిస్తాడు ఆయన. ప్రపంచాన్ని శాసిస్తాడు. ఏమండి? శాసిస్తాడు. ముందు మీరు చెప్పండి. శాసిస్తాడు డాష్. కనెక్ట్ కాలేకపోతున్నారు. మీరు చెప్పండి. శాసిస్తాడు, శపిస్తాడు కూడా. కీప్ ఇట్ అప్. శాసిస్తాడు, శపిస్తాడు. సచ్ ఎ గాడ్. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వార్ల నా యుద్ధకు. సమర్థవంతమైన వ్యక్తులు లేనప్పుడు సమర్థవంతమైన వ్యక్తులను పెట్టుకోవాలి. నాకు సమర్థత లేనప్పుడు సమర్థవంతమైన వ్యక్తులను పెట్టుకుని దేశాన్ని కాపాడాలి, ప్రజల ప్రాణాలని కాపాడాలి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కాపాడాలి, వాళ్ళ అన్నం సమృద్ధిగా తినేలాగా కాపాడాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వడం వాళ్ళ బాధ్యత. దట్ ఈస్ దేర్ మ్యాండేట్. ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు చదువు ఎందుకు చెప్పిస్తారండి? వాళ్ళు కాలేజీలు ఎందుకు స్థాపిస్తారు? ఇవ్వలేనప్పుడు ఎందుకు స్థాపించడం? ఇవ్వడం చేత కానప్పుడు కాలేజీలు పెట్టడం ఎందుకు? కాలేజీలు ప్రభుత్వాలవే. మన డబ్బుతోనే జీతాలు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి బోధింపజేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే జీతాలు మన డబ్బులే, భవనాల డబ్బులు మనవే. చదువుకున్న తర్వాత మనకు ఉద్యోగం ఇవ్వలేరు. చదువుకోవడం కూడా కష్టం ఉంది. రకరకాల ఇబ్బందుల్లో పిల్లలు బాధపడడం మనం చూస్తున్నాం. రకరకాల ఇబ్బందుల్లో ఎక్స్‌ప్లాయిటేషన్, హింసించడం, మానసిక క్షోభకు గురిపెట్టడం, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకు ఒక నెమ్మదండి. వీ హ్యావ్ అవర్ జీసస్ హూ కెన్ అడ్రస్ ద వరల్డ్. ప్రపంచాన్ని శాసించే వ్యక్తి మనకున్నాడు. భారతదేశం అయితే కానివ్వండి, మన దేశంలో ఉండే ఇబ్బందులు మనకున్నాయి. వీ లవ్ అవర్ కంట్రీ. భారతదేశాన్ని మనం ప్రేమిస్తాం. భారతదేశం అంటే పడి చేస్తాం. వీ లవ్ ఇట్ సో మచ్. కానీ పాడైపోతుంటే చూస్తూ ఉండలేం కదా. అందుచేత పాడైపోతున్న ప్రజలను ప్రభు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సమస్త జనులారా, ప్రయాసలో ఉన్నారు మీరు అంటున్నాడు. ఏ ప్రయాసం చెప్పుకున్నా? ఒకటి, గర్భస్థ వ్యవస్థ నుండి ప్రయాస ప్రారంభమై ఎక్కడి వరకు వెళుతుంది?
తల్లి గర్భంలో నుండి భూగర్భంలోకి వెళ్ళేదాకా ప్రయాస. అంతేనా? 127 కీర్తన మొదటి వచనం చూడండి. కీర్తనల గ్రంథం 127:1. యెహోవా ఇల్లు కట్టించిన యెడల, ఇల్లు కట్టడంలో కూడా ప్రయాస అండి. ఒక ఇల్లు కట్టాలంటే ఎంత ప్రయాస. ఇల్లు కట్టాలన్న ప్రయాసే. ఏమండి? ఇల్లు కట్టాలన్న ప్రయాసే. రెండవది ఇల్లు కట్టాలన్న ప్రయాసే. రెండోది తాళి కట్టాలన్న ప్రయాసే. తాళి కట్టాడండి. అప్పటి నుంచి నన్ను గుంజ కట్టేసినట్టుందండి. ఇది ప్రయాస భారతం. ప్రయాస భారత్. స్వచ్ఛ భారత్ సరే, ప్రయాస భారత్, ప్రయాస ప్రపంచం. ఇల్లు కట్టడంలో కూడా ప్రయాసపడి ఇల్లు కడుతున్నా. స్థలం దొరకడం కష్టం, దొరికినా కట్టుకోవడం చాలా కష్టం. అద్దెకు ఉండాలంటే కష్టం, అద్దె కట్టాలంటే కష్టం. ఒక అద్దెకు వెళ్ళాలంటే మనం ఎన్ని డీటెయిల్స్ ఇవ్వాలో, మన పుట్టుమచ్చల దగ్గర నుంచి అక్కడికి చెప్పాలండి. ఎన్నో డీటెయిల్స్ ఇస్తే కానీ ఇల్లు ఇవ్వరు వాళ్ళు. ప్రయాసపడుతున్నా. నిర్మాణ ప్రయాస. ఇల్లు కట్టి ఆఖరికి అందులో ప్రవేశించడం కష్టంగా ఉన్న ఇళ్ళు ఎన్ని లేవండి. సగంలోనే ఆగిపోయిన ఇళ్ళు ఎన్ని లేవండి. ఆశ అలాగూ తీరకుండానే వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి. కట్టాలనుకున్నాడండి అని తర్వాత చెప్పుకుంటారు. ప్రియమైన సహోదరి సహోదరాయ, ఇల్లు కట్టించిన నెల కట్టువారి ప్రయాస అంటే ప్రయాసపడి ఇల్లు కడుతున్నాం. అందుచేత ఈ ప్రసంగి గ్రంథంలో ప్రయాస ప్రస్తావన తెస్తూ లేఖనాల్లో ఎక్కువసార్లు ప్రయాస అని వ్రాయబడిన గ్రంథం ప్రసంగి గ్రంథం అండి. ఒక మేధావి రాశాడు, సొలొమోను రాశాడు. ఇది ఈ 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 4-5 అధ్యాయాలు నేను లెక్క పెట్టుకుంటూ వచ్చా. దాదాపు 13 సార్లు ప్రయాస అనే మాట రాయబడింది. 13 టైమ్స్ ప్రయాస. చూడండి, 2వ అధ్యాయం 19వ వచనం. వాడు జ్ఞానం గలవాడయుండునో బుద్ధిహీనుడయుండునో అది ఎవనికి తెలియను. అయితే శూన్య కింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారయుండును. ఇది వ్యర్థమే. జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలము అంటే చదువుకున్నా, కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నా అది తీర్చుకోవడానికి, చదువుకునేదానికి తాను చేసిన రుణాన్ని తీర్చుకోవడానికి అవకాశం లేదు. కాగితాలు ఆయన దగ్గర ఉంటాయి, ఇంటి కాగితాలు ఆ ఇంట్లో మనం. ఇల్లు మందే, డబ్బు చెల్లించినందు చేత ఆ ఇల్లు తనఖా పెడతాం కదా, ఆ కాగితాలు ఆయన దగ్గర ఉంటాయి. ఇల్లు తనదే కానీ ఉండేవానిదే. ఇల్లు తనదే కానీ ఎక్కడుంది? కాగితాలు తనఖాలో ఉన్నాయి. ఇల్లు తనదే కానీ కాగితాలు తనఖాలో ఉన్నాయి. నెమ్మది కలిగి ఉండలేని పరిస్థితి ప్రియులారా. ఇలాంటి పరిస్థితుల్లో నైరాశ్యం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. కష్టపడి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం.
ఎంతో కష్టం. మా పాప ఢిల్లీలో ఉంది వైద్యురాలిగా. ఇందూరావు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్లో చేస్తుంది. మరి సర్జరీ కోరుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ అంటే నాన్ లోకల్ కదా మా పాప. వీళ్ళు ఏం చేశారంటే పీడియాట్రిషియన్ ఇచ్చారు, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్. అది మా పాపకి ఇష్టం లేదు. ఆ సంటి పిల్లలు వాళ్ళని చూడడం దానికంటే కూడా సర్జరీ తనకిష్టం. సర్జరీ అడిగితే ఇవ్వలేదు వాళ్ళు. ఇక వెళ్ళిపోయింది మెయిన్ వాళ్ళ చీఫ్ దగ్గరికి, హెచ్ఓడి అంటారు కదా. సార్ ఇది పరిస్థితి, నాకు సర్జరీ ఇష్టం, మరి నేను అప్లై చేసుకున్నాను, మరి ఫలానా వాళ్ళకి ఇచ్చేసారు కానీ నాకు ఇవ్వలేదండి అంటే, యూ డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ అని ఆయన వెంటనే కాగితం రాసి దిస్ గర్ల్ విల్ జాయిన్ ఇన్ సర్జరీ అని చెప్తే వాళ్ళు చేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డారో. ఆఖరికి మా పాప అందులో చేరేవాడితో మాట్లాడి, నాకు సర్జరీ అంటే ఇష్టం అండి, మీరు పీడియాట్రిక్ తీసుకుంటే తీసుకోండి, ఎక్స్చేంజ్ చేసుకుందాం అని ఇంత ప్రయాసపడితే కానీ సర్జరీలో జాయిన్ కాల. చదువుకోవాలంటే కూడా ఎంత కష్టంగా ఉందో చూడండి. ఇది ప్రభు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అంటారు. తల్లి గర్భస్థ వ్యవస్థలో నుండి మనం భూగర్భంలోకి వెళ్ళే వరకు ఈ మధ్యలో ఇల్లు కట్టినా, చదువు చదివినా, సంపాదించినా ఇదంతా ప్రయాసగానే మిగిలిపోదు. ఎంత విస్తారమైన ఫిలాసఫీ ప్రభు ఈ మాటల్లో ఉంచాడండి. అందుచేత ఆయన అంటున్నాడు సమస్యలను ఉద్దేశించి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులరా నా యుద్ధకు రండి. ప్రభు దగ్గర సొల్యూషన్ ఉంది. He has a solution. Jesus has solution and he has salvation. ఆయన దగ్గర పరిహారం ఉంది, ఆయన దగ్గర పరిష్కారం కూడా ఉంది. పరిష్కారం. మన పాపాలకు పరిహారం, మన సమస్యలకు పరిష్కారం. అట్టి దేవుడు మనకున్నాడు. అయితే ఓవర్నైట్లో పనులు కావు, ఓవర్నైట్లో పనులు కాకపోవచ్చు, కానీ పని కాకపోదు. అదన్నమాట, పని ఓవర్నైట్లో కాకపోవచ్చు. ఆంఫర్ట్ అన్నంత మాత్రం జరగవు కొన్ని పనులు. కానీ అగ్నిగుండం ఉంటుంది, అగ్నిగుండంలో పడవేస్తాం మిమ్మల్ని. ఏమిటండి దేవుడు ఈ పని చేశాడు, మమ్మల్ని చివరిదాకా వచ్చినాక ఏదో చేస్తాడు అనుకున్నాం మేము, కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది, మొత్తం మీద నెట్టేస్తున్నారండి అని అనుకోలే వాళ్ళు. అగ్నిగుండం ఉంది, పడ్డారు అందులో, కానీ అవి కాలలేదు వీళ్ళు. అది సంగతి. దేవునికి స్తోత్రం. అగ్నిగుండం ఉంటుంది కానీ కాలదు. కష్టాలు ఉంటాయి కానీ అవి మనం వాటిని ఎంజాయ్ చేస్తాం. విల్ ఎంజాయ్. కష్టాలను మనం అనుభవించగలం. ఇలా చెప్పనా నేను? వద్దంటారా? కష్టాలను కష్టపెట్టగలం మనం. కొంచెం కష్టంగా ఉంది అర్థం చేసుకోవడం. మనం కష్టాలను కష్టపెట్టగలం. ఇంకా ఎలా చెప్పనా? కష్టాలు మన కాళ్ళకు మొక్కేలా చేయగలం. ఒరే బాబు, నీ దగ్గరకు వచ్చి అల్లాడిపోతున్నానయా అనిపించగలం. కారణం ఏమిటి? మనల్ని ఆహ్వానించిన ప్రభు మనకున్నాడు. ఆయన కష్టాలను జయించినవాడు, అందుచేత అగ్నిగుండం ఉంటుంది కానీ కాలం గుర్తుపెట్టుకోండి. నెట్టివేశారు వాళ్ళ ముగ్గురిని, అందులో మరింత అగ్ని ఎక్కువ చేశారంట.
పడేసిన వాళ్ళు కాలిపోయారు, పడ్డవాళ్ళు అలాగే ఉన్నారు. పడింది ఎవరో కానీ కొట్టింది ఎవరో కానీ పడింది నేను అన్నా అంట. అలాగే వచ్చినప్పుడు ఏం చేశాడు, నెట్టారు, కానీ ఆ మంటలకు వీళ్ళు కాలిపోయారు, కానీ పడిన వాళ్ళు అలాగే. వాళ్ళతో ఎవరున్నారు? సమస్త జనులారా నా యొద్దకు రండి అన్న ఆయన వాళ్ళతో ఉన్నాడు. ఇదండి కెమిస్ట్రీ విత్ జీసస్ క్రైస్ట్. దిస్ ఈజ్ ద కెమిస్ట్రీ విత్ జీసస్ క్రైస్ట్. చాలాసార్లు మనం అంటుంటాం, ఏమిటా పని కాలేదా? ఏమరా, కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. వర్కౌట్ అవుతుంది ప్రభు దగ్గర వర్కౌట్ అవుతుంది ఆ కెమిస్ట్రీ. అండ్ చెప్పండి, కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరిని ఉంటే, కెమిస్ట్రీ అండ్ మిస్టరీ. కెమిస్ట్రీ అదే, మిస్టరీ అదే. కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రం, మిస్టరీ అంటే మర్మం. ఇది మార్మిక రసాయనం, అర్థమైందా? మార్మిక రసాయనం. ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుతో మాత్రమే సాధ్యం. ఆయన ఎవరు? మన రక్షకుడు. అది మన యొక్క నిరీక్షణ. ఈజ్ అవర్ గాడ్, ఈజ్ అవర్ గాడ్ ప్రియులరా. అందుచేత మనం గమనించాలి, ఈ ప్రయాసకు పరాకాష్ట పలకడానికి ప్రభువు ఏమంటున్నాడు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఒకటి, ప్రయాసలో ఉన్నారు. రెండవది స్టేటస్ ఏమిటో తెలుసా? ఒకటి ప్రయాసలో ఉన్నారు, రెండవది ఎవరిని చెప్పగలరా? ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, రండి అంటున్నాడు. రండి అంటున్నారంటే అర్థం ఏమిటి? దూరంగా ఉన్నాం మనం. అది ఏమంటే ఇట్రండి అని దూరంగా ఉన్నాడు అంటావా? పక్కన ఉన్న రండి అంటే వీడికి బుర్ర లేదు, నన్ను రండి అంటున్నాడు ఏంటి? నేను నెట్ నుంచి విడుతూనే ఉంటే నన్ను రండి అంటాడేంటి వీడు? వీడిని వెంట ఇండ్ల రామసుబ్బారెడ్డి దగ్గర తీసుకెళ్ళని అంటాడు. రండి అంటే దూరంగా ఉన్నాం. వీఆర్ అవే టు గాడ్. అందువలన మనం సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. కనెక్షన్ దొరకడంలా, కనెక్టివిటీ లేదు, దూరంలో ఉన్నాం మనం. అందుచేతనే 22వ కీర్తన చూడండి ప్రియులరా, 22:1 చూడండి. నా దేవా, నా దేవా, నీవు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఆయన మనకు దూరంగా ఉన్నాడండి. మనం ఆయన దగ్గర లేకపోతున్నాం. వీఆర్ నాట్ నియర్ అన్ టు గాడ్. దోస్ హు ఆర్ నియర్, దేర్ ఆర్ డియర్ టు గాడ్. నియర్గా ఉన్నవారు డియర్గా ఉంటారు దేవునికి. అంతే మన కార్ల కింద, పెళ్లి కార్లో కాంప్లిమెంట్స్ విత్ ఫ్రమ్ నియర్ అండ్ డియర్, కాంప్లిమెంట్స్ విత్ నియర్ అండ్ డియర్. జీసస్ ఈజ్ అవర్ నియర్ గాడ్ అండ్ హీ ఈజ్ అవర్ డియర్ గాడ్. రండి అంటున్నా. నీవు నాకు ఎలా దూరముగా ఉన్నావు. 22:11 కూడా చదవండి అమ్మా. 22:11 శ్రమ వచ్చి ఉన్నది, ఎవడు లేడు, నాకు దూరముగా ఉండకము. డోంట్ బి అవే టు మై గాడ్. నాకు దూరంగా ఉంటే నేను ఘోరంగా ఉంటాను, ఘోరంగా ఉంటాను. దేవుని దగ్గరతనాన్ని మనం కోరుకోవాలి. దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉండాలి. దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఆయన దగ్గర మనం ఉండాలి, ఆయన దగ్గర మనం ఉండాలి, ఆయన సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ఉండాలి. అందుచేతనే ఈ సహవాసంలో ఒక వారంలో ఇన్ని ప్రోగ్రామ్స్ ఎందుకుంటాయి? మనం దూరం అయిపోకుండా. సహవాసానికి దూరమైన వాళ్ళు దేవునికి దూరం అవుతారు, అది ఒక సిమ్టమ్. సహవాసానికి దూరమైన వాళ్ళు దేవునికి దూరం అవుతారు. ఎవరితో సహవాసం చేస్తున్నాం మనం?
దేవునితో కదా. మన సహవాసం అయితే 1:9 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9లో మన సహవాసం అయితే దేవునితో నా కుమారుడు యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. తన సహవాసం మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని ఆయన తన సహవాసానికి పిలిచాడు. అంటే ఫెలోషిప్. ఆయనకు దూరం కాకూడదండి. పాపము మనను దేవుని నుండి దూరం చేస్తుంది. సహవాసానికి దూరమైనప్పుడు పాపం మనకు దగ్గరవుతుంది. దేవుడు లేనందుచేత ఏదైనా తోటలోనికి దేవుడు వారికి దూరం కాగా వీళ్ళు పాపానికి దగ్గరయ్యారు, పాముకు దగ్గరయ్యారు కదండి. అక్కడ దాకా నిచ్చెనెక్కి బాగా పైదాకా వచ్చారు. పైకి వచ్చేసరికి పాము నోట్లు బట్టి ఈమని మళ్ళీ కిందకు వచ్చారు. దేవుని సహవాసం అంత ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఆయన పాదాలు మనం విడిచిపెట్టకూడదు. ఆయన సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. అందుచేత సహవాసంలోనూ, బోధలోనూ, రొట్టె విరుచుట్లోనూ, ప్రార్థన చేయట్లోనూ ఎడతెగక 2:40 చూస్తాం. అపోస్తల కార్యాల గ్రంథం. నాన్ స్టాప్ ఫెలోషిప్ విత్ గాడ్. భక్తుడు అంటాం, ప్రభువా నాకు మీరు దూరంగా ఉండొద్దు. అందుచేత ఆయన రండి అంటున్నాడు. ఒకటి, ఎలా ఉన్నాం మనం? ప్రయాసలో ఉన్నాం. 2, ఎలాగున్నాం? దూరములో ఉన్నాం. 3వ మాట చూడండి. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అంటే ఏమిటి? విశ్రాంతి లేక ఉన్నాం. ఇన్ని గొప్ప సంగతులు సమాహారం అండి ఈ వచనం. ఇంతసేపు ధ్యానించడానికి మనల్ని ఆపింది ఈ వచనం. విశ్రాంతి లేక ఉన్నాం. నో రెస్ట్. రెస్ట్ లేకపోవడం మన జీవితంలో జరుగుతుంది. రెస్ట్ లేదన్నా, రెస్ట్ లేదు, విశ్రాంతి లేదు. దివారాత్రులు పోరాటం జరుపుతున్నాం. విశ్రాంతి లేక ఉన్నాం. విశ్రాంతి లేదు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయుదును. భూమి మీద ఆయన మనకు విశ్రాంతి ఇస్తాడు. విశ్రాంతి అవసరం. అలసిపోయిన వారు. అందుచేత 6 దినాలు ఆయన పనిచేసి 7వ దినం విశ్రాంతి దినమని ప్రకటించాడు. తెలియని వాళ్ళు దేవునికి విశ్రాంతి ఏమిటండి అని ఎగతాళి చేస్తారు. ఆయనకి విశ్రాంతి కాదు, మనం విశ్రాంతి పొందాలని ఆయన మనకు ఒక మోడల్, మనం ఆయన అడుగుజాడలు నడుచున్నట్లుగా మనకు మాదిరి ఉంచి పోయెను. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే దేవుడు అర్థం కాడు. నేను ఒక వెర్రివాణ్ణి ప్రభువా అంటే మనకు అర్థమవుతాడు. మన వెర్రితనం ఎంత గొప్పదంటే, ఏమండి, మన వెర్రితనం ఎంత గొప్పదంటే మనం దేవుణ్ణి నమ్మేలా చేసిందండి. వెర్రితనమా నీకు వందనాలు, వెర్రితనమా నీకు వందనాలు. మరో ప్రశ్న వేయకుండా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. దేవుడు అనే మాట ప్రశ్నకు అతీతం. ఇందాక పుస్తకం చూశాను, మిసెస్ ప్రకాష్ గారు, రాజేశ్వరి గారి గురించి రాస్తూ ఆమె దగ్గర ప్రశ్నలు లేవు అని అందులో రాశారు. ఆయన ప్రశ్నలు లేవు, పరిచర్య తప్ప. దేవుని దగ్గర ప్రశ్నలు పనికిరావు. అని ప్రశ్నించకుండా మనం నమ్మాం. ఆయన మన కంటికి కనబడలేదు, కానీ కంటికి కనబడిన ప్రపంచంలో ఉన్న వారు అందరికంటే ఎక్కువగా నమ్మింది ఆయన్నే మనం. ఆయన మనం ముఖాముఖిగా చూడలేదు, కానీ ముఖాముఖిగా చూసిన వాళ్ళందరికంటే ఎక్కువగా నమ్మింది ఆయన్నే మనం.
ముఖాముఖిగా చూచిన వారి కొరకు కష్టపడే దానికంటే కూడా ప్రభు కొరకు కష్టపడడానికి ఇష్టపడేవాళ్ళం మనం. ఇదంతా మన వెర్రితనం. ఇదంతా మన లోకానికి వెర్రితనంగా ఉంటుంది. అందుచేత లోకమును వెర్రివారిని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని ఏర్పరచు. వెర్రితనం కావచ్చు, అది వెర్రితనం కావచ్చు. అరే అది వెర్రిదే కానీ మెడలో చూసావు గొలుసు, నాంతాడు కాదురా, చాంతాడు రా, బంగారం ఉంది. వెరిదే కానీ చాలా జాగ్రత్త పరురాలు రోయ్, మెడలో చూసావా? వెర్రివాళ్ళమే కానీ మన మెడలో రక్షకుడు ఉన్నాడండి. ప్రభు ఉన్నాడు మన హృదయంలో. అందుచేత ప్రభు భూమి మీద ఉండగానే మనకు విశ్రాంతి ఇస్తాడు. ఈ షల్ గివ్ రెస్ట్. ప్రయాస ఉంటుంది, భారము కూడా ఉంటుంది. అదే సమయంలో విశ్రాంతి ఉంటుంది. 38వ కీర్తన చూడండి. ఆ భారం గురించి వ్రాస్తూ ఇలాగ అంటున్నాడు. 38వ కీర్తన 38 3వ వచనం నుండి చూద్దాం. నీ వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయెను, నా పాపను బట్టి ఎముకల్లో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయిన బరువలే అవి నా మీద మోపబడి ఉన్నవి. అవునండి, మన భారం, మన పాప భారం మోయలేకపోతున్నాం. ప్రపంచము ఈ ఆవరణంలో ప్రపంచ ప్రయాణ ప్రాంగణంలో మనము పాపాన్ని మోస్తున్న అమాలీలం. జన్మ కర్మ పాపాలను మోస్తున్న వాళ్ళమండి. ప్రభు భారాన్ని 22వ అధ్యాయం చూడండి, ఎవరి మీద వేయబడిందో చూద్దాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 22:8. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో. ఇష్టుడు కదా ఆయన తప్పించునేమో అందురు. మన భారము ఆయన మోయడానికి రమ్మంటున్నాడు. సాంసారిక భారం కావచ్చు, కుటుంబ భారం కావచ్చు, అంతకు మించి పాపభారం, వాటిని ఆయన తొలగిస్తాడు. ప్రయాస ఉంటుంది, భారము పోతుంది, విశ్రాంతి దొరుకుతుంది. అది అన్నమాట. ఒకటేమిటి? ప్రయాస ఉంటుంది, భారం పోతుంది, విశ్రాంతి దొరుకుతుంది. ఇంతకుముందు ప్రయాస ఉంది, విశ్రాంతి లేదు. ప్రయాసగానే ఉంటుంది, విశ్రాంతి మనకు లభిస్తుంది. అదే ఉద్యోగం, అదే వ్యాపారం, అదే కుటుంబం, అవే అవసరాలు, అవే ఖర్చులు, అవే అంతే ఆదాయం. కానీ ఇంతకుముందు విశ్రాంతి లేదు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత విశ్రాంతి, నెమ్మది. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము. అంటే జ్ఞానం గల స్త్రీ అంటే యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ అని అర్థం. ఇల్లు కడతాం, గృహాన్ని కట్టుకుంటాం, కుటుంబాన్ని కట్టుకుంటాం, పిల్లల్ని భక్తిలో విశ్వాసంలో పెంచగలం. నెమ్మది. నా కొడుకు ప్రభుని నమ్ముకున్నాడండి. వాడి కొరకు ఎంతో ప్రయాసపడ్డాను, ప్రార్థించాను, కన్నీరు కార్చాను. ప్రభు నా ప్రార్థనలు విన్నాడు. మా ఆయన ప్రభు నమ్ముకున్నాడండి. మా పెద్దబ్బాయి ప్రభు నమ్ముకున్నాడు. మా చిన్న పాప ప్రభు నమ్ముకుంది. ఎందుకంటే మాకేం కావాలి? మేము వెళ్ళిన చోటికి వీళ్ళంతా వస్తారు. మళ్ళీ
మేమందరం కలిసి ఈ ఇంట్లో ఎలా ఉన్నామో అక్కడ కూడా అలాగే ఒకే చోట ఉంటాం మేం. ఎంత గొప్ప నిరీక్షణ ప్రియులరా! ఆయన దగ్గరికి వస్తే మన ఇల్లు మనం కట్టుకోగలం. అంటే ఇటుకలతో కట్టిన ఇల్లు గురించి కాదు, ఇక్కడ గృహం గృహాన్ని కట్టుకుంటాం. అందుచేత ఆయన రండి అని అంటున్నాడు. చెప్పండి, ప్రయాస ఉంటుంది, భారం పోతుంది, విశ్రాంతి దొరుకుతుంది. మళ్ళీ చెప్పండి, ప్రయాస ఉంటుంది, భారం పోతుంది, విశ్రాంతి దొరుకుతుంది. ఎప్పుడు ఆయన దగ్గరికి మరి వచ్చామా? వస్తే ఇది గ్యారంటీ. అయితే రండి అన్న ఆయనే ఈ ముగింపు మాటల్లో మనం రెండోది ఏం చదువుకున్నాం? మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, 18వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త శిష్యులుగా చేయండి. చాలండి. రండి అన్న ఈయన వెళ్ళండి అంటున్నాడు. వెళ్ళండి, ఇక నా దగ్గరకు వచ్చారు కదా, ఇక వెళ్ళండి. చిన్న కుమారుడు వచ్చిన తర్వాత ఏం చేశాడు తండ్రి? ఏం చేశాడండి? ఏం చేశాడు? కనుక్కుని వస్తారా బయట ఎవరినన్నా? ఏం చేశాడు? చెప్పులు ఇచ్చాడు. ఎందుకని? ఇప్పుడు వెళ్ళరా బయటికి. అరే ఇప్పుడు వెళ్ళరా, నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, ఇప్పుడు వెళ్ళు. లోకంలో శాస్త్రం ఏంటో తెలుసా? చెప్పులున్నవాడితో అప్పులున్నవాడితో వెళ్ళకూడదంట. ఎందుకని? చెప్పులున్నవాడితో వెళితే వాడికి చెప్పులుంటే మనకుండో, వాడు కంపల్లోనూ ముళ్ళల్లోనూ వెళ్ళిపోతూ ఉంటాడు. మనం వాడు వెనకే వెళ్ళామనుకో ముళ్ళని మనకు గుచ్చుకుంటాయి. వాడు చెప్పులు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోతాడు లెక్క లేకుండా. మనకేమో చెప్పులు లేవు, ఉయ్యో మొయ్యో అనాలి. అప్పులున్నోటికి వెళ్తే ప్రతి 5 అడుగులు ఒకడు ఆపుతాడు. ఏమయ్యా మనం ఇస్తానన్నావుగా, ఇవ్వలేదే, చూడండి మనం సాక్ష్యం. మళ్ళీ ప్రభు దగ్గరికి వస్తే ఇచ్చే చెప్పులు ఇవి కాదు, సమస్త జనులను శిష్యులుగా చేసే ఒక ఉద్యమ పాదరక్షలు ఇవి. ఏమండి? ఉద్యమ పాదరక్షలు, ఉద్యోగ పాదరక్షలు. పాదుకలు అంటాం కదా, పాదుకలు అంటే పాదుక పట్టాభిషేకం చేస్తాడు మనకు ఆయన. ఇప్పుడు వెళ్ళండి నా బిడ్డలారా, వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి. మీ బంధువులకు, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. మీకు ఎలాగూ విశ్రాంతి వచ్చిందో, మీకు ఎలాగూ భారం తొలగిపోయిందో, మీరు ఎలాగూ నా దగ్గరికి వచ్చారో ఆ కథనాన్ని వాళ్ళకి చెప్పండి. వాళ్ళు నా శిష్యులు అవుతారు. చెప్పడం మీ వంతు, మిగిలిన పని నేను చేసుకుంటా. చెప్పడమే మన పని, రక్షించుకోవడం ఆయన పని. చెప్పడమే మన పని, ఉత్తరం ఇవ్వడమే మన పని, చదువుకోవడం ఆయన పని. ఉత్తరం ఇచ్చి పోస్ట్ మ్యాన్ పక్కనే ఉంటాడా? ఏం రాశారో చూద్దామని ఉంటాడు. పోనీ వచ్చిన ఉత్తరం ఓపెన్ చేసి, ఏమిటయ్యా ఇలాంటి ఉత్తరం ఇచ్చావు, ఆయన ఏంటి ఇలా రాశాడు మాకు అంటే, నేనేం చేస్తానమ్మా, నేను పోస్ట్ మ్యాన్ని, నాకు వచ్చింది మీకు ఇస్తున్నాను అంటాడు కదా. అని చెప్పడమే మన పని, అంతే. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని ప్రభు అంటున్నాడు. రండి అని చెప్తాం. నేను వెళ్ళాను, నాకు ఆయన ప్రయాసలో విశ్రాంతి ఇచ్చాడు, నాకు భారాన్ని తొలగించాడు. ఆయన దగ్గరికి నేను వచ్చాను. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సేవ ప్రారంభంలో ఒక నినాదం ఇచ్చాడు. ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత మరొక నినాదం ఇచ్చాడు. సేవ ప్రారంభంలో రండి అన్నాడు, తిరిగి లేచి వెళ్ళండి అన్నాడు. రండి అన్న ఆయనే వెళ్ళండి అంటాడు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళనే వెళ్ళండి అంటాడు. అందరినీ కాదు, అందరూ పరలోకంలో ఉండరు, కొందరే ఉంటారు. ఆ ఉండేవాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ మనం అందరికీ సువార్త చెప్పాలి. అది
మనం అందరికీ చెప్పాలి. సమస్త జనులను మీరు శిష్యులుగా చేయండి, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసు పొందిన రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. 16 మార్క్స్ వార్తలు మనం చూస్తాం. అందుచేత రండి అన్న ఆయన వెళ్ళండి అంటున్నా. కమన్ టు మీ అన్న ఆయన గో ఆన్ టు దెమ్ అంటున్నాడు. ఇది ప్రభు మనకిచ్చిన నినాద క్రమం, నినాద విధానం. అందుచేత ప్రభు పరిచర్య చేయడానికి వివిధ రకాల విభిన్న కోణాల్లో మనం చేస్తున్నాం కదా. టోటల్ సర్వీస్ ద్వారానేమి, ఇలాగ సభల ద్వారానేమి, ఇంకా సువార్త కూటాల ద్వారానేమి, వీధి సువార్త పరిచర్య ద్వారానేమి, మనం పరిసర ప్రాంతాల్లో చేస్తున్న పనుల ద్వారానేమి మనం వెళ్ళి సువార్త ప్రకటించాలి. అందుచేత రండి అన్న ఆయనే ఇక వెళ్ళండి. బాగుపడిన వ్యక్తిని బట్టలు కట్టుకొని ప్రభు దగ్గర కూర్చున్న వ్యక్తి ఏమన్నా నువ్వు వెళ్ళి నీవు నీ ఇంటికి వెళ్ళి ప్రభు నీ పక్షంగా ఏం కార్యాలు చేశాడో చెప్పు అన్నాడు. కుష్ఠవ్యాధిగ్రస్తులను బాగు చేసి ఏమన్నాడు, నిన్ను యాజకునికి కనుపరుచుకో. అంటే ఏమిటి అర్థం? రండి అన్న ఆయనే వెళ్ళండి అంటున్నాడు. నువ్వు రండి అన్నప్పుడు రాకుండా ఉంటే, వెళ్ళండి అన్నప్పుడు వెళ్ళే వ్యక్తిగా ఉండవు. అప్పుడు ఏం జరుగుతుంది? వెళ్ళండి అన్న ఆయన ఆ మాట అనలేక అట్టి వారితో ఇలాగంటాడు. చూడండి, ఆ మాట చదువుకొని మనం ఏం చేద్దామండి? ఏం చేద్దాం? మరి ఆ కెమిస్ట్రీ కూడా తెలియదా మీకు? ఆ మాట చెబితే అంటే శుభవచనంలాగా ఉండదు, అపశకునం అనుకుంటున్నారా? చూడండి, 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడవైపున్న వారిని చూచి, శ్రమపడిన వారులారా, నన్ను విడచి అపవాదికిని వాని దూతకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పొండి. రండి అన్నప్పుడు రాకపోతే వెళ్ళండి అనడు. వెళ్ళండి అన్నప్పుడు వెళ్ళలేని వాళ్ళంగా ఉన్నవారు వాళ్ళని ఏమంటాడు ఆయన? పొండి, నిత్యాగ్నిలోనికి పొండి. పొండి అనే మాట కొంచెం కరుకైన మాట కదా. ఫోన్ చేసి పొండి అని మన ఇంటికి వచ్చిన వాళ్ళు అంటే ఎట్లా ఉంటుందండి? వెళ్ళండి అంటే ఎలా ఉంటుంది? ఆయన పొండి అంటాడు నిష్కర్షగా. నిత్యాగ్నిలోనికి పొండి, అగ్ని ఆరక పురుగు చావక యుగాయుగాలు మండే గుండంలోనికి పొండి. నిత్యాగ్ని అంటే అది నిత్యము మండే అగ్ని అన్నమాట. నాన్ స్టాప్ ఫైర్, ఇక అది ఆగదు, ఆరదు. నమ్మిన వాళ్ళు దేవుడు ఉన్నంతకాలం దేవునితో ఉంటారు. నమ్మిన వారు దేవునితో ఎంతకాలం ఉంటారో అంతకాలం నమ్మని వారు అగ్నిలో ఉంటారు. అందుచేత విశ్వవ్యాప్తంగా ఆయన ఇస్తున్న నినాదం, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. ఆయన విశ్రాంతి దాత, విశ్రాంతి దూత. అందుచేత ప్రయాస ఉంటుంది, భారము పోతుంది, విశ్రాంతి దొరుకుతుంది. అందుచేత దాదాపు 1.5 2 గంటలండి ఈ నినాదం మీద మన ధ్యానం. చాలా తేలికైనపోమండి. ఇంతేనా? చిన్నపిల్లలు పరీక్షలు రాసి వస్తున్నప్పుడు 10th క్లాస్ వాళ్ళు, ఎలా ఉందిరా పేపరు? చాలా వీజీ అంకుల్, చాలా వీజీ. ఇది కూడా చాలా వీజీ వచనం, మనందరికి తెలిసిన వచనం, చాలా వీజీ ఇది. కానీ ఇందులో ఎంత ఇన్డెప్త్ ఉందండి. మన ముఖ చిత్రాలు ఉన్నాయి, మన గత జీవితం ఉంది, మన భవిష్యత్తు ఉంది,
మన బాధలు ఉన్నాయి, మన ప్రయాసలు ఉన్నాయి, మన దూరం ఉంది కదండి. మనం ఆయన దగ్గర రావడం ఉంది, ఆయన దగ్గర నుంచి వెళ్ళడం ఉంది. ఎంత గొప్ప భావాన్ని ఇమిడ్చిన లేఖనాలు ప్రభు మన ముందు ఉంచాడు. అందుచేత చెప్పండి, ప్రయాస ఉంటుంది, భారము పోతుంది, విశ్రాంతి దొరుకుతుంది. అందుచేత అందరికి వచ్చి వెళదాం. ప్రభు పంపిస్తాడు. మన ప్రాంతాల్లో, పరిసరాల్లో, కుటుంబాల్లో ఉన్న వారిని ప్రభుకు సంపాదించడంలో ఒక నవ్యమైన వైఖరి ప్రభు అయిన దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘంలో ప్రతి విశ్వాసికి, ఆలకిస్తున్న మీకు ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మీకు స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన లేఖన సముదాయాన్ని బట్టి వందనాలు, హెచ్చరికలను బట్టి వందనాలు. నా నాయన మీకు స్తోత్రాలు. ఒక చిన్న మాటలో నుండి, మేమెరిగిన వచనంలో నుండి మీరు ఎన్నో ప్రవచనాలు మాకు జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రం. మేము చేయవలసిన పని, మేము చేస్తున్న పని, ఇవన్నీ జ్ఞాపకం చేశారు. ఆలకించడం మీ బిడ్డలను దీవించండి. ఆ ప్రకారం జీవించడంలో మీ సహాయం దయచేయమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి, అందరికీ వందనాలు.